కాబూల్ నుంచి దక్కన్ వరకు ఎదురులేని సైన్యం, లెక్కలేనంత సంపద ఉన్న మొఘల్ సామ్రాజ్యపు రాజులు తమ కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఎందుకు భయపడేవారు మీరెప్పుడైనా ఆలోచించారా? అక్బర్ నుంచి ఔరంగజేబ్ వరకు ఎంతోమంది పవర్ఫుల్ మొఘల్ రాజులు తమ కూతుళ్లకు జీవితాంతం పెళ్లి చేయకుండా ఎందుకుంచారు? ఇది ఏదో ఒక క్రూరమైన రాజు తన కూతుళ్లను బంధించి వాళ్ల స్వేచ్ఛను లాక్కున్న కథ కాదు. ఇది జియోపాలిటిక్స్, పవర్ కోసం ఆశ మరియు సర్వైవల్కు సంబంధించిన కథ. ఇక్కడ జరిగే ఒక చిన్న పొరపాటు మొత్తం సామ్రాజ్యాన్ని లాక్కుంటుంది, నాశనం చేస్తుంది. అసలు అక్బర్ నామాలో రాజుల కూతుళ్లకు పెళ్లిళ్లు చేయకూడదని ఏదైనా చట్టం రాసుందా? మొఘల్ రాజులు తమ సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం కన్న కూతుళ్ల సంతోషాన్ని బలి తీసుకున్నారా? లేదా దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? పదండి చూద్దాం. మొఘల్ హిస్టరీని గమనిస్తే మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. నెమ్మదిగా రాజకుమార్తెలకు పెళ్లిళ్లు చేయడం ఆగిపోతాయి. ముఖ్యంగా అక్బర్ తర్వాత ఈ పెళ్లిళ్లు దాదాపు లేవు. అలాగని ప్రతి మొఘల్ రాజకుమార్తె జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయిందని కాదు. బాబర్ కూతురు గుల్బదన్ బేగంకు తన కజిన్ ఖిజిర్ ఖ్వాజా ఖాన్తో పెళ్లి జరిగింది. అలాగే హుమాయూన్ కూతురు బక్షీ బేగంకు ముందు ఇబ్రహీం మిర్జాతో, అతను చనిపోయాక మిర్జా ఫఫుద్దీన్ హుసేన్తో పెళ్లి జరిగింది. అక్బర్ పెద్ద కూతురికి కూడా సఫీ వంశానికి చెందిన మీర్జా ముజఫర్ హుస్సేన్తో పెళ్లి జరిగింది. కానీ ఆ తర్వాత అక్బర్ తన మిగతా కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడం మానేశాడు. నిజానికి ఈ మార్పు రాత్రికి రాత్రి రాలేదు. అక్బర్ తన కూతుళ్ల పెళ్లిళ్ల మీద ఏదైనా కఠిన రూల్ పెట్టుకున్నాడా, బ్యాన్ చేశాడా? కానీ ఆ కాలం నాటి పర్షియన్ రికార్డ్స్ అయిన అబుల్ ఫజల్ రాసిన అక్బర్ నామాలో అలాంటి ఆర్డర్ లేదా చట్టం ఎక్కడా కనిపించలేదు. ఇదేదో నియంతృత్వంతో తీసుకున్న నిర్ణయం కాదు, చాలా ఆలోచించి నెమ్మదిగా అమలు చేసిన ఒక డైనాస్టిక్ స్ట్రాటజీ. మొఘలులు తమ సంచార జీవితాన్ని వదిలేసి ఇండియాలో ఒక పర్మనెంట్ అండ్ గ్రాండ్ ఎంపైర్ను నిర్మించిన సమయం అది. తమ పవర్ను కాపాడుకోవడానికి వాళ్లకు కొత్త దారులు వెతకాల్సి వచ్చింది. రాజవంశం మరియు పరువును ఒక లిమిట్లో ఉంచాలనే ఆలోచన అక్కడి నుంచే మొదలైంది. ఆ ఆలోచనే రాజకుమార్తెలకు పెళ్లి కాకుండా మిగిల్చిన శాపంగా మారింది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. రాజకుమార్తెలకు పెళ్లిళ్లు చేయకపోవడం అనేది మొఘలులు ఇండియాకు రాకముందు నుంచుందా, లేక ఇండియా వచ్చాక మొదలైందా? ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. మొఘలుల పూర్వీకులైన తైమూర్, చెంగిజ్ ఖాన్ కాలంలో మహిళలను కోటల్లో అలాగే నివాసాల్లో బంధించే ఆచారం ఉండేది కాదు. ఆనాటి టర్క్ మరియు మంగోల్ సమాజంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లకు కూడా ఫ్రీడమ్ ఉండేది. వాళ్ళు గుర్రపు స్వారీ చేసేవాళ్ళు, యుద్ధ మైదానాలకు వెళ్లేవాళ్ళు. తమ వాళ్ల మీద ఏదైనా క్రైసిస్ వస్తే కవచం తొడుక్కుని నిలబడేవారు. ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ తన ఆటోబయోగ్రఫీ అయిన బాబర్ నామాలో ఆ విషయాల్ని స్వయంగా రాశాడు. ఫర్గానాలో తన పవర్ను కాపాడుకోవడానికి బాబర్ కష్టపడుతున్నప్పుడు అతని నాయనమ్మ ఎహ్సాన్ దౌలత్ బేగం ఎన్నో స్ట్రాటజీస్ చెప్పి శత్రువులను ఓడించడానికి సాయం చేసిందట. బాబర్ అక్క ఖంజాదా బేగం కథ వింటే ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. షబానీ ఖాన్ అనే శత్రువు బాబర్ను నలువైపులా చుట్టుముట్టినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి బాబర్ ఒక పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అతను తన సొంత అక్క ఖాన్జాదా బేగంను షబానీ ఖాన్ దగ్గర వదిలేసొచ్చాడు. షాన్జాదా 10 ఏళ్ల పాటు ఎన్నో బలవంతపు పెళ్లిళ్లు, విడాకులు ఫేస్ చేసింది. కానీ ఆమె తిరిగి తన తమ్ముడి దగ్గరకు వచ్చినప్పుడు సొసైటీ కానీ బాబర్ కానీ ఆమెను దూరం పెట్టలేదు. బాబర్ తన అక్కకు పాద్షా బేగం అనే కుటుంబంలోనే అతిపెద్ద హోదా ఇచ్చాడు. ఆ తర్వాత హుమయూన్ మరియు అతని తమ్ముడు కామ్రాన్ మధ్య గొడవలు తగ్గించడానికి అదే ఖాన్జాదా బేగం ఒక అద్భుతమైన డిప్లొమాటిక్ పనిచేసింది. మరి మొఘల్ మహిళలకు అంత రెస్పెక్ట్, సమానత్వం ఉన్నప్పుడు ఇండియాలో వాళ్ల పెళ్లిళ్లు ఎందుకు ఆగిపోయాయి? బాబర్, హుమయూన్ తర్వాత 1556లో అక్బర్ మొఘల్ సింహాసనం ఎక్కాడు. ఇండియాలో తమ పవర్ స్ట్రాంగ్ చేసుకోవడం కోసం అక్బర్ రాజ్పుట్ మరియు ఇతర రీజనల్ ముస్లిం రాజులతో సంబంధాలు కలుపుకోవడం మొదలుపెట్టాడు. 1562లో అమీర్ రాజు బార్మల్ తన కూతురు హర్కాబాయిని అక్బర్కిచ్చి పెళ్లి చేసినప్పుడు మొఘలుల్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. పొలిటికల్ సపోర్ట్ కోసం వాళ్ళు హిందూ మరియు రీజనల్ రాజుల కూతుళ్లను పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ తమ కూతుళ్లను మాత్రం వేరే వాళ్లకు ఇచ్చేవారు కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ కాలంలో ఉన్న సైకాలజీ ప్రకారం కూతురును ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూతురును తీసుకునే వాళ్ళ కంటే తక్కువ స్థానంలో ఉండేవారు. ఈ ఆలోచన ఎక్కడో ఒక చోట ఈ రోజు కూడా ఉంది. ఇది మీరు కూడా గమనించే ఉంటారు. ఒకవేళ గమనిస్తే కామెంట్ చేయండి. మొఘల్ రాజులు తమను తాము జిల్లే ఇలాహీ అంటే భూమి మీద దేవుడి నీడగా భావించేవారు. వాళ్ళు తమ కూతురును ఏదైనా రాజ్పుట్ రాజుకు లేదా తమ కింద పనిచేసే సుబేదార్కు ఇస్తే ఆ రాజుకు తమతో సమానమైన స్టేటస్ ఇచ్చినట్టు భావించేవారు. అందుకే ఆడపిల్లలను తీసుకుని తమ పిల్లలను ఇవ్వకపోవడం అనేది మొఘలుల సుప్రీం సిటీకి ఒక సింబల్గా మారింది. మీరింకా మా కిందే ఉన్నారు, మాతో ఎప్పటికీ సమానం కాలేరు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసే ఒక అలవాటు అన్నమాట. దర్బార్ బయట ఎవరితోనైనా సంబంధాలు కలుపుకుంటే అది లోపల ఒక కొత్త పవర్ సెంటర్లాగా మారిపోతుందనే డౌట్ మొఘలులకు ఎప్పుడూ ఉండేది.
ఒకవేళ రాజకుమార్తెను ఏదైనా పవర్ఫుల్ మన్సబ్దార్కు లేదా సేనాధిపతికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ బంధం రేపేదైనా బలహీనమైన సమయంలో ఒక తిరుగుబాటుకు కారణం కావచ్చని కొందరు హిస్టారియన్స్ అంటారు. బహుశా ఈ కారణం వల్లే జహాంగీర్, షాజహాన్ కాలంలో కుమార్తెల పెళ్లిళ్లు చాలా లిమిటెడ్గా జరిగేవి. వాళ్లను కేవలం కోటలకే పరిమితం చేశారు. దీనివల్ల పవర్ అంతా రాజుల కంట్రోల్లో ఉండేది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్నదమ్ముల మధ్య సింహాసనం కోసం రక్తపాతం జరిగినప్పుడు ఈ రాజకుమార్తెల సపోర్టు ఎప్పుడూ తమ సొంత కుటుంబంలోని వాళ్ళకే ఉండేది. పవర్ కోసం జరిగిన యుద్ధంలో జహానారా బేగం దారా షికోకు సపోర్ట్ చేస్తే రోష్నారా బేగం ఔరంగజేబ్ వైపు నిలబడింది. అంటే వాళ్ళ రోల్ కేవలం కోటలకే పరిమితం కాలేదు. పవర్ కోసం జరిగే యుద్ధంలో కూడా వాళ్ళ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించేది. దీనికి తోడు ఈ ఆచారానికి ఒక మతపరమైన సామాజిక కారణం కూడా యాడ్ అయింది. ఇస్లాంలో కఫూ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే సోషల్ స్టేటస్ మరియు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా సమానంగా ఉన్న వాళ్ళ మధ్య పెళ్లి జరగాలి. మొఘలులు తమను తాము తైమూర్ మరియు చెంగీజ్ ఖాన్ వారసులుగా భావించేవారు. అందుకే వాళ్ళు తమ రేంజ్ అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ ఆలోచన వల్లే వాళ్లకు సమానమైన సంబంధం వెతకడం అంత ఈజీగా దొరికేది కాదు. యూరప్ నుంచి వచ్చిన ఫ్రాంకోయిస్ బెర్నియన్ కూడా తన రికార్డ్స్లో ఇదే విషయాన్ని చెప్పాడు. రాజకుటుంబం తమకు సమానమైన సంబంధం దొరకడం కష్టమని భావించడం వల్లే మొఘల్ రాజకుమార్తెలు పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయేవారు. కానీ కోట లోపల వాళ్ళ పవర్, వాళ్ళ పొలిటికల్ ఇంపాక్ట్ ఏ సాధారణ బేగం కంటే తక్కువ కాదు. హరం అంటే కేవలం పాటలు, డాన్స్లు, లగ్జరీ లైఫ్ అనుకుంటే అది పొరపాటు. మహిళలు కేవలం రాజును సంతోషపెట్టడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారనే ఇమేజ్ను బ్రిటిష్ మరియు యూరోపియన్ రైట్స్ క్రియేట్ చేశాయి. హరంను ఒక అతిపెద్ద పవర్ సెంటర్గా చరిత్రకారులు చెబుతారు. అది తెర వెనుక నుంచి మొత్తం సిస్టమ్ను ఎఫెక్ట్ చేసేది. అక్బర్ సమయానికి హరంలో వందల్లో కాదు వేలల్లో మహిళలు ఉండేవాళ్ళు. ఈ మొత్తం సిస్టమ్ను నడపడానికి మగవాళ్ళు పెద్దగా ఉండేవారు కాదు. ఇది వింటే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. ఈ సిస్టమ్ను పూర్తిగా మహిళలు మరియు హిజ్రాలు లేదా ఖ్వాజా సరాలు మాత్రమే ఆపరేట్ చేసేవారు. ఆ హరం అడ్మినిస్ట్రేషన్లో కూడా వేరువేరు పోస్టులు, బాధ్యతలు ఉండేవి. అన్నిటికంటే పైన పాడ్షా బేగం ఉండేది. ఆమె ఈ ఎంపైర్కు ఫస్ట్ లేడీ. ఆమె దగ్గరే ఉజూక్ అంటే రాయల్ స్టాంప్ ఉండేది. ఏ పెద్ద నిర్ణయం లేదా ఆర్డర్ అయినా సరే ఈ స్టాంప్ పడకుండా పాస్ అయ్యేది కాదు. అలాగే హరంలో మహల్దార్ అనే ఒక పోస్ట్ ఉండేది. ఆమె మొత్తం హరంకు చీఫ్ అడ్మినిస్ట్రేటర్. పైగా రాజుకు అత్యంత ముఖ్యమైన స్పైలాగా పనిచేసేది. మహల్దార్కు ఎంత పవర్ ఉండేదంటే ఆమె యువరాజులను కూడా మందలించేది. అలాగే అకౌంట్స్ చూసుకోవడానికి హవాల్దార్ ఉండేవాడు. హరం సెక్యూరిటీ కోసం కూడా మహిళలే ఉండేవారని హిస్టారియన్స్ చెబుతున్నారు. రాజు హరం లోపల ఉన్నప్పుడు అతని భద్రత అంతా మహిళా గార్డ్స్ చేతుల్లోనే ఉండేది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఆ పెళ్లి కాని రాజకుమార్తెలు ఏమీ అమాయకులు లేదా చేతకాని వాళ్ళైతే కాదు. రూబీలాల్, అఫ్ఘన్ బుఖారీ లాంటి మోడ్రన్ హిస్టారియన్స్ చేసిన రీసెర్చ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. పెళ్లి చేసుకునే పిల్లల్ని కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే బేసిక్ రైట్ను వాళ్లకు దూరం చేసినప్పుడు వాళ్ళు ఆ ఎనర్జీ మొత్తాన్ని వేరే వైపు మళ్లించేవారు. ఆ మహిళలు తమ ఫోకస్ అంతా పవర్, పాలిటిక్స్, బిజినెస్ మరియు ఆర్కిటెక్చర్ మీద పెట్టేవారు. వాళ్ళు తెర వెనుక ఉండి మొత్తం ప్రపంచాన్ని తమ కనుసన్నల్లో నడిపించారు. షాజహాన్కు అత్యంత ఇష్టమైన కూతురు జహానారా బేగం దీనికి అతిపెద్ద ఎగ్జాంపుల్. 1631లో వాళ్ళమ్మ ముంతాజ్ మహల్ చనిపోయినప్పుడు కేవలం 17 ఏళ్ల వయసులో జహానారాను పాడ్షా బేగంగా చేశారు. ఆ రోజుల్లో ఆమె శాలరీ ఎంత ఉండేదో మీరు ఊహించగలరా? జహానారా బేగంకు సంవత్సరానికి 6 లక్షల రూపాయలు వజీఫా దొరికేది. షాజహాన్ దాన్ని మరింత పెంచి 10 లక్షలు చేశాడు. ఇక ఔరంగజేబ్ సింహాసనం ఎక్కాక తన సొంత అక్క శాలరీని సంవత్సరానికి 17 లక్షల రూపాయలుగా చేశాడు. దీనికి తోడు అప్పట్లో మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత రిచ్ పోస్ట్ అయిన సురత్ నుంచి రెవెన్యూలో చాలా భాగం నేరుగా జహానారాకే వెళ్లేది. రాజకుమార్తెలు కేవలం కోటలో కూర్చుని ఆ వజీఫాతోనే బ్రతికేలేదు. వాళ్ళు ఒక కార్పొరేట్ బాస్ లాగా బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్లకు సొంతంగా పెద్ద పెద్ద షిప్స్ ఉండేవి. మొఘల్ మహారాణులకు రహీమి అనే ఒక షిప్ ఉండేది. దీని బరువు 1200 టన్నుల కంటే ఎక్కువ. ఈ షిప్ మసాలాలు, బట్టలు, నీలిమందు తీసుకుని రెడ్ సీ అంటే ఎర్ర సముద్రం పోర్ట్ వరకు వెళ్లేవి. డచ్ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలతో వర్తకాలు చేసేవాళ్ళు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఔరంగజేబ్ పాలన వచ్చేసరికి ఈ నో మ్యారేజ్ పాలసీలో చాలా తెలివిగా ఒక మార్పు చేశారు. ఔరంగజేబు పక్కా సున్నీ ముస్లిం. ఇస్లాం ప్రకారం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదని అతనికి తెలుసు. దానికి తోడు అతని కుటుంబంలో పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. అందుకే తన మతపరమైన ఆలోచనలను జియోపొలిటికల్ ప్లానింగ్ను కలిపి ఒక కొత్త దారి వెతికాడు. ఔరంగజేబ్ తన కూతుళ్లకు, మేనకోడళ్లకు పెళ్లిళ్లు చేశాడు. కానీ ఆ పెళ్లిళ్లు బయట వాళ్లతో చేయలేదు. సింహాసనం కోసం జరిగిన యుద్ధంలో తను ఓడించి చంపేసిన తన సొంత అన్నదమ్ముల కొడుకులతోనే చేశాడు. ఆ నిర్ణయం కేవలం ఒక ప్లాన్ మాత్రమే కాదు, మతపరమైన నియమాలు, ఫ్యామిలీ బ్యాలెన్స్, పొలిటికల్ సెక్యూరిటీలకు సంబంధించిన ఒక పర్ఫెక్ట్ కాక్టైల్ లాంటిది.
ఎగ్జాంపుల్కు ఔరంగజేబ్ తన కూతురు జుబ్దుత్ ఉన్ నిసాకు సిపిహిర్ షికోతో పెళ్లి చేశాడు. సిపిహిర్ షికో మరెవరో కాదు, ఔరంగజేబు ఎవరి తలనైతే నరికించాడో అదే దారా షికో సొంత కొడుకు. ఇది చాలా భయంకరమైన మాకియావెల్లీ స్ట్రాటజీ. ఇలా చేయడం ద్వారా ఔరంగజేబ్ తన శత్రువులను చాలా వరకు తన కంట్రోల్లోనే ఉంచుకున్నాడు. బ్లడ్ లైన్ ప్యూరిటీని కూడా కాపాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శత్రువుల కొడుకులను అల్లులుగా మార్చుకుని వాళ్ళను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకున్నాడు. ఆ అల్లుళ్లకు సొంతంగా ఎలాంటి సైన్యం కానీ జాగీర్లు కానీ లేరు. వాళ్ళు పూర్తిగా ఔరంగజేబ్ వేసే ముక్కల మీదే ఆధారపడి ఉంటారు, అంటే జీతం. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఔరంగజేబు కూతుళ్ళందరి తలరాత ఒకేలా లేదు. అతని పెద్ద కూతురు జెబూన్ నిసా స్టోరీ మొఘల్ హిస్టరీలోనే అత్యంత బాధాకరమైంది. జెబూన్ నిసా చాలా గౌరవప్రదమైన ఒక ఇంటెలెక్చువల్ మరియు స్కాలర్. ఆమెకు పెళ్లి చేసుకునే పర్మిషన్ లేకపోవడంతో తనకంటూ ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేసుకుంది. సూఫీయిజం మరియు కవిత్వాన్ని తన తోడుగా మార్చుకుంది. మక్ఫీ అనే పేరుతో ఆమె ఎంతో బాధతో కూడిన తిరుగుబాటు రగిల్చే కవిత్వాలు రాసేది. ఆమె రాసిన దివాన్ ఏ ముక్ఫీ ఈ రోజుకి ఉంది. జేబున్ నిసా ఫ్రీ థింకింగ్ అనేది ఔరంగజేబ్కు ఎప్పుడూ నచ్చేది కాదు. 1681లో ఔరంగజేబు కొడుకు ప్రిన్స్ అక్బర్ తన తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు జేబున్ నిసా తన తమ్ముడికి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఔరంగజేబ్ చేసిన పని మొఘలుల క్రూరత్వానికి ఒక నిదర్శనంగా నిలిచింది. తను ఎంతో టాలెంట్ ఉన్న తన సొంత కూతుర్ని ఆస్తిలో నుంచి పూర్తిగా గెంటేశారు. అంతేకాకుండా ఆమెను ఢిల్లీలోని సలీంగఢ్ కోటలో 20 ఏళ్ల పాటు ఖైదు చేశారు. జేబున్ నిసా తన చివరి శ్వాస వరకు అక్కడే ఖైదుగా ఉండిపోయింది. జైలు గోడల మధ్య రగులుతున్న ఆ సైలెంట్ తిరుగుబాటుకు ఆమె కవిత్వమే సాక్ష్యం. ఇక మొఘల్ రాజకుమార్తెలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన చరిత్ర కేవలం మహిళలను అణచివేసిన కథ మాత్రమే కాదు, పవర్ సాధించడానికి, దాన్ని కాపాడుకోవడానికి చెల్లించాల్సిన మూల్యానికి ఇది ఒక ఉదాహరణ. మొఘల్ రాజులు సామ్రాజ్యాన్ని స్టేబుల్గా ఉంచడానికి తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ కూతుర్ల పర్సనల్ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించాయి. కానీ మహిళలు కూడా ఎప్పుడూ ఓడిపోలేదు. తమకున్న ఆ ఒంటరితనాన్ని, ఆ లోటును సంపద, ట్రేడ్, పాలిటిక్స్ మరియు డిప్లొమసీతో భర్తీ చేసుకున్నారు. పవర్ ఎప్పుడూ సింహాసనం మీద కూర్చునే వాళ్ళ చేతుల్లోనే ఉండదని వాళ్ళు ప్రూవ్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.